వీడు వాడికంటే పెద్ద దొంగలా ఉన్నాడు. అంటే నీ బర్త్డేకి నేను ఇచ్చిన గొలుసు పోగొట్టుకున్నావా? అమ్మో, ఆ గొలుసు పోయిందా? 6 తులాల గొలుసండి. ఏమండి, వెంటనే కేసు పెట్టండి. కేసా పాడా? జరిగిందంతా మర్చిపోయి సైలెంట్ అయిపోండి. సైలెంట్ అయిపోవడం ఏంటండి? మీరు కేసు పెడతారా, వేరే లాయర్ చూసుకోమంటారా? ఏంటి చూసుకునేది? ఇప్పుడు గొలుసే కొట్టేశాడు, ఇంకా ముందుకెళ్తే ఏం కొట్టేస్తాడో ఏంటో. అసలే ఆడపిల్ల. మీలో ఇంత పిరికితనం ఎప్పటి నుంచి వచ్చింది డాడీ? మీ అమ్మకు మొగుడినైన దగ్గర నుంచి. నువ్వేం వరి అవ్వకు మమ్మీ, నా గొలుసు ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికే? వాడి దగ్గర కాదులే, అను దగ్గరికి. రేపు తంజావూరుకి వెళ్తుంది కదా మ్యూజిక్ కాంపిటీషన్ కి. నే వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పకపోతే ఫీల్ అవుతుంది. బాయ్. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం. మహాదేవసుతం. మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం. మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం. మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం పామరి పమ పమరి సరి గమ మహాగణపతిం. పామరి పమ పమరి సరి గమ మహాగణపతిం. నిని సరి రి సని సరి గమ గమరి రి సని పమ గమ పని సరి రి సని పస సమ పప గమరి సరి గమ మహాగణపతిం. నిని సరి రి సని సరి గమ గమరి రి సని పమ గమ పని సరి రి సని పస సమ పప గమరి సరి గమ మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. సూపర్బ్. రేపు తంజావూరులో జరిగే కర్ణాటిక్ మ్యూజిక్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. అంకుల్, మీరు మంచి వారసురాల్ని తయారు చేసుకున్నారు. గుడ్ లక్. వారసత్వంగా ఇవ్వడానికి నా దగ్గర ఆస్తులే ఉన్నాయమ్మా. తాత ముత్తాతలు నాకు ఇచ్చిన సంగీతాన్ని నేను నా కూతురికి ఇచ్చాను. నువ్వు అన్నట్టు రేపు తంజావూరులో దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తే నా జన్మ ధన్యమైనట్టే. మళ్ళీ వస్తే ఏంటి, దానికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీ నోటి వాక్కు నిజం కావాలి. అమ్మా అను, వెళ్ళి బట్టలు సర్దుకో, రేపు తెల్లారుజామునే మన ప్రయాణం. నన్ను క్షమించండి నాన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అను. వెళ్దాం పద. టెన్షన్గా ఉందా? మంచిగా తీసుకురానా? వాటర్ బాటిల్ 15 రూపాయలు ఇవ్వండి. కళ్ళు కనబట్టలేదా?
ఏంటండి మీరు ఎందుకు అతన్ని పట్టించారు? పోలీసులు వెంట పడుతున్నారు, పట్టించాను. ఏం తప్పు చేశాడని అతన్ని పట్టించారు? అతను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నావు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే పారిపోతున్నావు, తప్ప? సార్ మీకు దండం పెడతాను సార్, అరుణ్ వదిలేండి సార్ ప్లీజ్ ప్లీజ్. వాటర్ చికెన్ లో బోన్లెస్ మొక్కలాగా చెప్తాను పదవే చెప్తాను. నమస్తే అన్న. ఈ టైంలో స్టేషన్ లో ఏం చేస్తున్నావు అన్నా? నీకెందుకురా స్టేషన్ లో నేనేం చేస్తాను? నా మరదలన్నా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మా అత్తేమో ఫోన్ చేసింది, ఇంట్లో దిగబడదామని తీసుకెళ్తున్నా. చా మరి అదేంట్రా, నాకేమో నీ మరదలు ఎవరినో ప్రేమించాన్ని పెళ్లి చేసుకోవడానికి పారిపోతుంటే నేను ఆపేయని చెప్పింది. ఏంటే ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి లేచిపోతావా? అవ్వా, ఈ విషయం తెలిస్తే అత్తయ్య గుండె పగిలి చస్తుంది. పద ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పదు గాని. వద్దన్నా, ముందు చేతులు మడత పెడతావు, బూట్లు మాత్రం విప్పవు, ఫైటింగులు రావంటావు, ఆ తర్వాత బాగా ఇరక్కొడతావు. నిజం చెప్పేస్తానన్నా, మన జేపీ గారు లేరన్నా, వాళ్ళ అబ్బాయి అరుణ్ బాబుని ఇది ప్రేమించిందంట. అన్నో ఇది చాలా పెద్ద చింతామణి, నువ్వు టీయో గొక్కే అన్న. ఓకే, ఏదో పిల్ల బాగుంది కదా అని అలా తీసుకెళ్లి కాసేపు రేపు చేసి చంపేద్దాం అనుకుంటున్నావన్నా. సేవా అన్నా? వస్తావన్నా, సూపర్ ఛాన్స్ అన్నా, మిస్ అయింది. నమస్కారం సార్. ఎవరు మీరు? అరగంట క్రితం రైల్వే స్టేషన్ లో ఒక అబ్బాయిని పట్టించాను. అతను ఎక్కడా? ఓ నువ్వా? అతని జేపీ గారి అబ్బాయ్యా? అప్పుడే జేపీ గారికి సేఫ్ గా అప్పచెప్పేశాం. 25 ఏళ్ల మగాడిని సేఫ్ గా వాళ్ళ తండ్రికి అప్పచెప్పేశారు. 19 ఏళ్ల అమ్మాయిని అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేశారు. సూపర్ సార్. ఏంటో పెద్ద లాజిక్ మాట్లాడుతున్నావు? జేపీ గారి కేసు పెడితే ఈ అమ్మాయి బతికేమవుద్దో తెలుసా? అదేదో జేపీ గారిని కనుక్కుంటాను, ఉంటా. హలో సాబ్, జేపీ గారు ఎక్కడ? ఊరెళ్ళారు. వాళ్ళ అబ్బాయి? ఇద్దరు కలిసే వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారో తెలీదు. పడుకో. జీ సాబ్. చూడు, జేపీ ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు. నువ్వేం ఫీల్ అవ్వకు. అరుణ్ని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను కదా, ఓకేనా? నా మాట నిన్ను మీ ఇంట్లో దింపేస్తాను. నీ గురించి నీ పేరెంట్స్ కూడా వరి అవుతూ ఉంటారు. వాళ్ళు నిన్నేమనరు, ఓకే? ఆగో, ఇంటికి తిరిగి రావడానికి నీకు సిగ్గు లేకపోయినా నువ్వు కూతురని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏమండి, ఇది నీకు సంబంధం లేని విషయం. లేచిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తిరిగి రానివ్వను. ఏ కూతురును గొప్ప గాయనిగా చూడాలనుకున్నానో ఆ కూతురే నా మనసుని గాయం చేసింది. వెళ్ళు, నాకు ఇంకా 2 కూతుళ్ళు ఉన్నారే, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. వెళ్ళిక్కడి నుంచే రండి. రండి. రేయ్ హనుమంతు లేదో. సారీ, బ్యాచిలర్స్ కదా, అప్పుడప్పుడు వచ్చి ఫ్రెండ్స్ ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. రండి. కమాన్, కూర్చోండి. మీ నాన్న అన్న మాటలకు బాధపడకు. ఏ తండ్రి అయినా అలాగే అంటాడు. అరుణ్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను. అరుణ్ వాళ్ళ నాన్న జయప్రకాష్, అతను నాకు బాగా తెలుసు. వయసులో ఉండగా నేను అమ్మాయిలు వెంట పడేవాడిని, కానీ నీలాగా ప్రేమించలేదు.
వాడుకున్నాను, వదిలేశాను. ఇప్పుడెందుకు నా తలదించుకుంటావు? తలదించుకునే పని చేసేసావు, అయిపోయింది, వదిలే. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, ఆ అమ్మాయిని మర్చిపో. ఏపీ గారా చెప్పండి బావు. చెప్పిన పని ఏం చేశావు? తావు నాకు పని అప్పగించి నాకు అవకుండా ఉంటదేంటి బావు? మన వాళ్ళు వెళ్ళారు, మరి నా కాంట్రాక్ట్ విషయం 25వ తారీఖు వచ్చి కలు. కాంట్రాక్ట్ నీకే ఇప్పిస్తా. తెప్పలో తేడులాగా చెప్పుకుందో తేడులాగా జన్మంతా తమ రుణం తీర్చలేను బావు. నాకు కావాల్సింది నీ రుణం కాదు, దాని చావు. చచ్చిందో లేదో చెప్పు. అయిపోద్ది బావు. ఉండండి, ఎల్లుడు వచ్చేసినాడు. రే ఎల్లు పని ఏటైనదిరా, తొందరగా చెప్పు. జేపీ బాబు గారు లైన్ లో ఉన్నారు. పని అయిపోయింది. అయిపోయినదంట బావు, నేను చెప్పినాను కానా. సరే ఉంటాను. అట్టగే బావు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు లగెత్తుకొచ్చేసి హైటెక్ సిటీ నాకు రాసిచ్చేసినంత ఆనందంగా ఉన్నది. పని అయిపోయిందని చెప్పగానే జేపీ బాబు గారు 5 కోట్ల కాంట్రాక్ట్ మనకి ఇచ్చేస్తానన్నాడు. నేను చెప్పింది దాని పని అయిందని కాదు, మన పని అయిందని. ఏంటో నువ్వు అనేది? స్టేషన్ దగ్గర దాన్ని దాదాపు వేసేపోయామన్నా. అయితే ఈ లోపల వేణుగాడు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయాడు. ప్లాన్ మొత్తం అప్సెట్. అబ్బా, వేణుగారి కళలో ఎట్టబడ్డారా? ఏం చేయమంటావన్నా, ఆ సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగినట్టు నేను కూడా ఆడి చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నానన్నా. అది గ్యారంటీగా ఇయ్యాలే సావాల.